హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన పంచాయతీ కార్యదర్శి పరీక్ష గందరగోళం అంటూ మనకి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే, మీకు పంచాయతీ సెక్రటరీ నెగిటివ్ మార్కింగ్ గురించి మనం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది ఇంకా డౌట్స్ అడిగారు. ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ స్టార్ట్ చేసినా కానీ ఏది రాసినా అందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఖచ్చితంగా అన్ని అంశాలను మెన్షన్ చేస్తారు. వాళ్ళు జీవో ఇస్తారు, వాళ్ళకు కూడా జీవోస్ ఉన్నాయి. అలాగే వాళ్ళు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు, క్వశ్చన్ పేపర్లో కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఒక విద్యార్థికి మనం ఎగ్జామ్ పెడుతున్నాము అంటే ఆ ఎగ్జాము ఆ క్వశ్చన్ పేపర్ సంబంధించి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా, ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఏ బేసిక్ మీద అతనికి మార్క్స్ ఇస్తారు? మీరు చెప్పారు ఈ 75 మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి అంటారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అన్నారు. ప్రతి క్వశ్చన్కి, ప్రతి రైట్ ఆన్సర్కి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందని చెప్పారు. అంతేగాని అక్కడ నెగిటివ్ మార్కింగ్ అని చెప్పలేదు. మన క్వశ్చన్ పేపర్ బేసిక్ హాల్ టికెట్ ఎందుకు? హాల్లో ఎంటర్ అవ్వడం కోసం మనకి అర్హత ఉంది. హాల్లో ఎంటర్ అవుతున్నాము అంటే హాల్లో ఎంటర్ అవ్వడానికి, తర్వాత ఎగ్జామ్ రాస్తామనేది వేరే విషయం. ఎగ్జామ్ రాస్తామా కూర్చుంటామా వేరే విషయం. అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్కి మీరు ఎగ్జామ్ రాస్తూ, మనం చదువుకున్న వాళ్ళం చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాం. ప్రతి క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలో ఎన్నో 5-6 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఏ మార్క్ ఇస్తున్నాం, ఎన్ని మార్క్స్ ఇస్తున్నాం అనేది క్లియర్గా ఉంటుంది. ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ కేటాయించాం, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ కేటాయిస్తున్నాం, అది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పారు 150 బిట్స్. మనకి పేపర్లో బుక్లెట్లో చూస్తే, ఏపీఎస్సి బుక్లెట్లో చూస్తే 150 బిట్స్ ఉన్నాయి. 150 బిట్స్ కూడా 150 క్వశ్చన్స్ కూడా ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. అంతేగాని నెగిటివ్ ఆన్సర్ ఉంది, నెగిటివ్ ఆన్సర్ ఉంటే దానికి ఖచ్చితంగా డిడక్షన్ ఉంటుంది అని ఎక్కడ ఎందుకు చెప్పలేదు? అది చెప్పాలి కదా. ఇన్స్ట్రక్షన్ అంటే అదే కదా, అది క్లియర్ ఇన్స్ట్రక్షన్. అది లేకపోతే కంప్లీట్గా ఎగ్జామ్ ఇది ఎలా అవుద్ది, ఎలా అర్థం చేసుకుంటారు? చాలామంది అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకు హాల్ టికెట్లో ఉందంటే హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటి? క్వశ్చన్ పేపర్లో ఇన్స్ట్రక్షన్ ఉండాలి కదా. క్వశ్చన్ పేపరే కదా మెయిన్, దాన్ని బేసేగా మార్క్స్. హాల్ టికెట్లో మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేశారు, మీకు అర్హత ఉంది, మీరు ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పడం కొరకే హాల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్స్ అది ఇవ్వడం ఏంటి? అక్కడ ఇవ్వడం కాదు. క్వశ్చన్ పేపర్లో మీ అందరూ క్వశ్చన్ పేపర్ ఎత్తుకుంటున్నారు, ఎక్కడ ఉందా ఇన్స్ట్రక్షన్? లేదు. ఇప్పుడు 150 బిట్స్కి ఆన్సర్ చేయాలా, లేకపోతే తెలిసిన వాటికి ఆన్సర్ చేయాలి? ఎవరికి అర్థం కాలేదు. అందరి పరిస్థితి అదే. జీవో అంటే ప్రతిదానికి జీవో. సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇవ్వట్లేదా? అన్ని అంశాల్లో మెన్షన్ చేయాలి. ఏ క్వశ్చన్ పేపర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఏ క్వశ్చన్ పేపర్లో ఆ నెగిటివ్ మార్కింగ్ మెన్షన్ చేయలేదు? ప్రతి దాంట్లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయాలి, అది మినిమం కామన్ సెన్స్, అది ఖచ్చితంగా. ఓకే, ఇది చూడండి. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి పరీక్షకు గందరగోళం. పరీక్ష రాయలేకపోయినా 2 లక్షల మంది అభ్యర్థులు, 75.82% హాజరు నమోదు. పలు చోట్ల ఏర్పాట్లు సరిగ్గా లేక అవస్థలు. తప్పుడు చిరునామాకు వెళ్లి పరీక్షకు దూరం. నెల్లూరులో సెల్ ఫోన్లు అనుమతించడంతో కాపీయింగ్. చూడండి, నెల్లూరులో సెల్ ఫోన్లు అనుమతించడంతో కాపీయింగ్ అంట. నెల్లూరులో మరి సెల్ ఫోన్లు అనుమతించారంట. ఇక చూడండి, రాష్ట్రంలో 1051 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ గందరగోళం మధ్య ముగిసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో 2,560,000 మంది పరీక్షకు హాజరు కాలేదు. కొన్ని చోట్ల ఏర్పాట్లు సరిగలేక అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పరీక్ష రాయడానికి ఆందోళనలు చేపట్టాల్సి వచ్చింది. మరో పక్క ఏపీఎస్సీ జారీ చేసిన హాల్ టికెట్లో పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామాలో స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. పరీక్ష కేంద్రంలో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించకూడదన్న నిబంధన ఉన్న సిబ్బంది పట్టించుకోవడంతో కాపీయింగ్కు పాల్పడ్డారన్న విమర్శలు వెలువడుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు 300 మంది పరీక్ష రాయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో వారంతా ధర్నాకు దిగారు. స్థానిక అధికారులు ఏపీఎస్సీని సంప్రదించి మరో కేంద్రంలో పరీక్ష రాసేందుకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. వారిని నిర్ణీత సమయం వరకే ఆ పరీక్షకు అనుమతించారు. ఇంకా చూడండి, విశాఖ శాపంగా మారిన అస్పష్ట చిరునామా. విశాఖ జిల్లాలో కొందరు అభ్యర్థులు జారీ చేసిన హాల్ టికెట్లో పరీక్షా కేంద్రం చిరునామాకు స్పష్టంగా ఇవ్వకపోవడంతో సుమారు 200 మంది పరీక్షకు దూరమయ్యారు. పరీక్ష కేంద్రం చిరునామాలో శ్రీ ఆదర్శ జూనియర్ కాలేజీ 2-118 తిమ్మాపురం విశాఖపట్నం జిల్లా 531083 అని ఇచ్చారు. భీమిలి మండలం తిమ్మాపురం వద్ద శ్రీ ఆదర్శ జూనియర్ కాలేజీ ఉంది. అలాగే రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద మరో తిమ్మాపురం ఉంది. హాల్ టికెట్లలో మండలాన్ని పేర్కొనకపోవడంతో సుమారు 200 మంది పైగా అభ్యర్థులు భీమిలి మండలం తిమ్మాపురానికి చేరుకుని అడ్డరోడ్డు వద్ద ఆ కాలేజీ ఉందని, మరి చూడండి, అడ్డరోడ్డు వద్ద ఆ కాలేజీ ఉందని తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. భీమిలి మండలం తిమ్మాపురం నుంచి అడ్డరోడ్డు
అడ్డ రోడ్డు తిమ్మాపురానికి 120 కిలోమీటర్ల దూరం. దీంతో అభ్యర్థులు భీమిలి తిమ్మాపురంలో కొంతసేపు మరి చూడండి కొంతసేపు విశాఖ కలెక్టరేట్ బంగ్లా వద్ద కొంతసేపు ఆందోళన చేపట్టారు. ఇలా ఆలస్యమైన వీరికి పరీక్ష రాయడానికి ఏపీఎస్ అధికారులు అనుమతించారు. కాగా 6 మాత్రం పరీక్ష రాశారు. నెల్లూరులో కొన్ని చోట్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లినా సిబ్బంది పట్టించుకోలేదు. ఇది ఫ్రెండ్స్, ఇలా గందరగోళంలో మరి ఏపీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరిగిందని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అయితే ఉంది. హాజరు శాతం చూసినట్లయితే మొత్తం మీద 75.82% హాజరైనట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1320 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 75.82% మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీఎస్ చైర్మన్ ప్రొఫెసర్ పి ఉదయభాస్కర్, కార్యదర్శి ఏకే మౌర్య తెలిపారు. మొత్తం 4,95,525 మంది దరఖాస్తు చేయగా 3,89,014 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. పరీక్షకు మాత్రం 2,94,966 మంది హాజరయ్యారు. 2,05,60 మంది పరీక్ష రాయలేకపోయారు. ఎన్నికల ఇటీవల ముగిసిన దృష్ట్యా అధిక శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు సరిగా సాధం కాలేకపోయారు. కనీసం 4 రోజులు వాయిదా వేయాలని అభ్యర్థులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఏపీఎస్సీకి విన్నవించారు. కానీ ఏపీఎస్సీ మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆదివారం నాటి పరీక్షకు ఏర్పాట్లు చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి న్యూస్. ఎప్పుడు కూడా గందరగోళంలోనే జరుగుతాయి ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ కూడా. ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, మరి అలాగే ఉంది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. చేయని వాళ్ళు చేయండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్.